గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనం మాట్లాడుకునేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చెవిరెడ్డి భాస్కర్ గారు ఇంకొక ఎంపీ కింద పోటీ చేసి మాగంటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఓడిపోయారు. 50,000 మ్యాటీతో ఓడిపోయారు. ఆ తర్వాత ఒరిజినల్గా మాగంటి ఏమన్నారంటే అదాని విషయంలో నైట్ 1 గంటకు వచ్చారు విద్యుత్ కార్యదర్శి, నేను సంతకం పెట్టనన్నాను, తర్వాత మన్నాడు క్యాబినెట్లో నాకు చెప్పకుండా ఆమోదం చేశారు అని చెప్పారు. అలాగే పర్సనల్ విషయాలకు వస్తే మాగంటి శ్రీనివాసరెడ్డి గారు ఎంజాయ్ పర్సన్. సినిమాలు కానీ అన్నింటిలోనూ కూడా ఎంజాయ్గా ఉంటారు. అలాగే కార్డ్స్ కానీ ఇంకా చాలా ఎంజాయ్ పర్సన్ ఆయన. ఎందుకంటే ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటుంది. ఆయన సొంత డబ్బులు ఆయన ఎంజాయ్ చేసుకుంటారు. ఆయన రష్యా వెళ్ళారు ఇప్పుడు 2020లోనే ఎప్పుడో టీడీపీ నాయకులతో కలిసి వెళ్ళారు. అనగానే సత్యప్రసాద్ ఇప్పుడు మినిస్టర్ కింద ఉన్నారు కదా, రేపల్లి ఎమ్మెల్యే, ఆయనతో నెక్స్ట్ తెలంగాణ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్ఆర్ నగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్, అలాగే ఇంకో టీడీపీ పర్సన్తో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు 2 డేస్ ఉండి మళ్ళీ వచ్చారు. ఎందుకు వెళ్ళారంటే కొన్ని ఇక్కడ బ్యాన్ చేయరు కాబట్టి, అక్కడ లీగల్ కాబట్టి. దుబాయ్లో కొన్ని లీగలు, అలాగే రష్యాలో కొన్ని లీగలు, అందుకు వెళ్ళారు వచ్చారు. అది ఆయన పర్సనల్, ఆయన సొంత డబ్బులు అవి. అలాగే రష్యా వెళ్ళి వస్తుంటాడు అని అన్నారు. అలాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా యూఎస్ వెళ్ళి వచ్చారంట, దాని గురించి కూడా బయటకు లాగాల్సి ఉంటుంది అని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మనం కదపడం వల్లనే ఇంకోటి కదుగుతాడు, మనం సైలెంట్గా ఉంటే ఇంకెవడ కదపడు అన్న వేలో ఆలోచించాలి. ఆయన ఎన్ఆర్ఐ టీంలు 2 కింద ఉంటాయి వైఎస్ఆర్సీపీలో. అమెరికాలో 2 విడిపోయినాయి. ఎన్ఆర్ఐ టీంలో టీడీపీ అంత బలంగా అవుతే అమెరికాలో మాత్రం వైఎస్ఆర్సీపీ లేదు. ఎందుకంటే అక్కడ విడిపోవడానికి గల కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అని అంటారు. అలా దీంట్లో మెయిన్లీ చెవిరెడ్డి భాస్కర్ గారు ఈ టూర్ కానీ ఏదైనా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత బాగా అటర్ ఫ్లాప్ అయిపోయింది మాత్రం ఎన్ఆర్ఐ టీం వైఎస్ఆర్సీపీది. చెవిరెడ్డి భాస్కర్ వైపే వీళ్ళని చూపుతుంది. అలాగే 2021లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే అప్పుడు అటర్ ఫ్లాప్ అయిపోయింది యూఎస్ టూరు. అలాగే దాని తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ చేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇదంతా కారణం అన్నారు. తర్వాత వీళ్ళిద్దరికి పొగడగా చూసాం కదా, మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒకటైపోయారు అన్న వేలో ఉండి తర్వాత టికెట్ కూడా రాకుండా చేయరు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. అలాగే మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి టికెట్ ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా మొఖం చాటేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అందుకని ఆయనకు కూడా మాగంటి అలాగే వెళ్ళిపోయాడు, అలాగే మనం కూడా వెళ్ళిపోయాం, జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అదాని విషయంలో 1750 కోట్లు ఫ్రాడ్ జరిగింది అన్నారు కాబట్టి ఈయన జనసేనలో ఉన్నారు కాబట్టి ఆ మాట అన్నారు, నైట్ వచ్చారని. దాన్ని తప్పుగా చూపించి వీళ్ళు అన్నారు. ఇప్పుడు రష్యా ఆయన పర్సనల్, అమెరికా వెళ్ళింది మాత్రం వైఎస్ఆర్సీపీని ఎన్ఆర్ఐ విభాగం 2 కింద చేర్చడానికి మాత్రం వెళ్ళినట్టు వెళ్ళారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఎందుకంటే దీంట్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన టూరు అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఆయన ఎందుకు వెళ్ళారు, ఈయన ఎందుకు అంటే ఆయన పర్సనల్గా ఈయన వెళ్ళారు. ఈయన మాత్రం పార్టీని చెడగొట్టడానికి వెళ్ళినట్టు వెళ్ళారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే ఆయన ఎంజాయ్మెంట్ అయింది. ఆయన కూడా సినిమా థియేటర్ కదా హైదరాబాద్లో చాలామంది రీల్స్లో చూస్తుంటాం. సినిమా థియేటర్కి ప్రతి మూవీకి ఫస్ట్ రోజు వెళ్ళినట్టు వెళ్తారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఎంజాయ్మెంట్ అయింది.